యూనివర్స్ కాస్మిక్ ఎనర్జీని ఎలా పొందాలి? మన కోరికలు అతి త్వరగా నెరవేరాలంటే మనం ఏం చేయాలి? హోపోనోపోనో ప్రేయర్ మిరాకిల్ ఫలితాలు ఎలా జరుగుతున్నాయి? ఆ ఫలితాలు ఏంటి? ఇలాంటి అనేక విషయాల గురించి విశ్వశక్తి యొక్క ఆ గొప్ప గొప్ప మిరాకిల్స్ గురించి తెలుసుకుందాం. అద్భుతాలు ఊరికే జరగవు. మనం అద్భుతాన్ని క్రియేట్ చేయాలి. మనం క్రియేటర్స్ని. మనకి సృష్టించే శక్తి ఉందన్నమాట. అది తెలుసుకోవాలి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్త వారికి కూడా వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆ మహోన్నతమైన విశ్వశక్తి యొక్క దీవెనలు, బ్లెస్సింగ్స్ అన్ని రకాలుగా మీ కుటుంబాల్లో మీలో ఉండాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రపంచం అంతటా అన్ని తరగతులకు చెందినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ వారి జీవితాల్లో అద్భుతాలంటే నార్మల్గా కాదు, అత్యద్భుతాలు జరిగిన సంఘటనలు నేను విదేశాల్లో కూడా చూశాను, జరిగాయి. వాళ్ళ యొక్క అనుభవాలు నాతో చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. వారు నార్మల్గా ఉన్నప్పుడు ఆ విశ్వశక్తి యొక్క కాస్మిక్ ఎనర్జీని పొందిన తర్వాత అంత పవర్ఫుల్గా, శక్తివంతులుగా ఎలా అయ్యారో, ఆ శక్తి ఎలా వచ్చిందో, వాళ్ళలో అపారమైన జ్ఞానం ఎలా వచ్చిందో వాళ్ళు చెప్పినప్పుడు ఆ అనుభవాన్ని నేను విన్నప్పుడు చాలా సంతోషించాను. మీ విషయంలోనూ అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడంటే మన సబ్ కాన్షియస్ మనసు ఉంది చూసారా, ఆ సబ్ కాన్షియస్ మనసులోని అద్భుత శక్తి గురించి మీరు తెలుసుకున్నప్పుడు, ఆ కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి ఎనర్జీ గురించి ఈ సబ్ కాన్షియస్ మనసు ఆ శక్తితో ఎలా కనెక్ట్ అవుతుంది నిరంతరం, ఆ వివరాలు, ఆ లోతుల్లోకి మీరు తెలుసుకున్నప్పుడు మీ ఆలోచనలు, మీ అలవాట్లు, మీ ఊహాత్మక సంబంధించినటువంటి ధోరణులు, మీ పద్ధతులు అన్నీ కూడా మార్చుకుంటారు. మీరు ఒక జీవన గమ్యాన్ని ఏర్పరచుకుంటారు. ఆ సీరియస్నెస్ మీకు పెరుగుతుంది అన్నమాట. మనం గుడుల చుట్టూ, లేకపోతే జ్యోతిష్యుల చుట్టూ, రాళ్ళ చుట్టూ, రప్పల చుట్టూ, వాస్తు చుట్టూ రకరకాలుగా పరిగెట్టడం కంటే మనం ఎనర్జీతో కూడుకుని ఉన్నాం. ఆ ఎనర్జీ కలిగిన శక్తులు మన మాట వింటాయి. ఆ విశ్వలోకాలు, అనంత విశ్వశక్తి తన కాస్మిక్ ఎనర్జీని మనలోని ఆత్మ ద్వారా అతి సులభంగా మనకు అందిస్తుంది. సైంటిస్టులు ఐన్స్టీన్, నికోలస్ టెస్లా వీళ్ళందరూ కూడా ప్రయోగాత్మకంగా నిరూపించినటువంటి సబ్జెక్ట్ ఇది. వారు సైంటిస్టులు అయ్యిందే ఈ సబ్ కాన్షియస్ మనసు, మనలోని ఆత్మ ద్వారా తను చెప్పిన మాటలు చెప్పినట్లు వారు ప్రయోగశాలలో చేసి నిరూపించి ఈ ప్రపంచానికి వెలుగును అందించారు, జ్ఞానాన్ని అందించారు, అనేక టెక్నాలజీని అందించారు. ఇది సత్యం అన్నమాట. ఇందులో ఫేక్ లేదు. సైన్స్ అంటే, యూనివర్స్ అంటే, గెలాక్సీలు అంటే, సూర్యుడు, భూమి, గ్రహం ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఏది కల్పితం కాదు. అదే భూమి అనే గ్రహం మీద మనం ఉంటున్నాం. ఆ భూమి అనే గ్రహం మీద మనం జీవిస్తూ ఆ సూర్యుని వెలుతుర్ని, ఆ విశ్వశక్తి యొక్క మనలోని ఆత్మ ద్వారా ఆ పవర్ని, ఈ పంచభూతాల నుంచి ఆ చక్కటి గాలిని, అన్నిటినీ ప్రకృతి నుంచి ఆహారాన్ని, ఆ ఎనర్జీని పొందుతున్నాము. ఇది సత్యం అన్నమాట. ఇవన్నీ పొందకపోతే ఈ మనిషి అనే జీవికి ప్రాణం ఉండదు. ఇక్కడ మీరు రూపకల్పన మీ జీవితం గురించి చేయకుండా ఆ సబ్ కాన్షియస్ వ్యవస్థలోకి మీరు ఒక వ్యక్తి అనే ఆలోచనలు బట్టి మీకు ఏం కావాలో మీరు పంపించకుండా దానికదే ఇవ్వదు. మనం క్రియేట్ చేయకుండా, మనకేం కావాలో సృష్టించకుండా, మనం క్రియేషన్ బుక్లో రాయకుండా, మన తప్పులు ఒప్పుకోకుండా హోపోనోపోనో ప్రేయర్ ద్వారా చేసిన పొరపాట్లన్నిటికీ క్షమాపణలు చెప్పకుండా జీవితం మారదు. ఒక వ్యక్తి విచారంగాను, మరో వ్యక్తి ఆనందంగాను ఎందువల్ల ఉంటున్నారు? కారణం ఏమిటి? ఎందువల్ల ఓ వ్యక్తి సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటున్నాడు, మరొక వ్యక్తి పేదరికంతో దుఃఖభరితంగా
ఉండవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందువల్ల ఒక వ్యక్తి ఎప్పుడు భయంగా, ఆందోళనగా, ఒత్తిడితో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి బాధపడుతున్నాడు అంటే ఆ పుస్తకాల్లో ఆ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే గురువుల యొక్క జ్ఞానాన్ని పొందట్లేదు. ఏదో భయంతో, ఒత్తిడితో ఒక గదిలో ఉండిపోతున్నారు. కొంతమంది ఏడుస్తుంటారు ఊరికే, తీవ్ర నిరాశతో తలపట్టుకుని అలా ఉండిపోతుంటారు ఆందోళనగా. మరి వీరికి మార్గం ఉందా అంటే వారందరి కోసమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్, అనంత విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ, మనలోని పవర్ఫుల్ శక్తి, మన ఆత్మ ముల్లోకాల్లో ఏముందో, విశ్వలోకాల్లో ఏముందో, ఈ భూమి మీద ఎక్కడ ఏ నిధులు ఉన్నాయో, ఆ మనిషికి సంబంధించిన అనారోగ్యానికి ఏ మెడిసిన్ వాడాలో, ఏం చేయాలో సమస్తం తెలిసినటువంటి ఒక పవర్ఫుల్ శక్తి మనలో ఉంది. అది నార్మల్ శక్తి కానే కాదు. దాని ద్వారానే ఈ ప్రపంచాన్ని అత్యంత సుందరంగా కొత్త టెక్నాలజీతో అభివృద్ధి చేస్తున్నారు. అది చెబితేనే ఆ విధంగా జరుగుతుంది. సైంటిస్టులు కూడా ఆ శక్తిని నమ్ముకునే వారు ఈ ప్రపంచానికి ప్రతిదాన్ని కనిపెట్టి అందించారు. స్పోర్ట్స్లో, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కంపెనీలు స్థాపించటంలో, ఆ కంపెనీ అభివృద్ధి పథంలో దూసుకుపోవటంలో, ప్రతి దాంట్లో మనలోని ఆత్మ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉండటం వల్ల ఆ యూనివర్స్ కాస్మిక్ ఎనర్జీని పొందటం ద్వారా ఆ పవర్కి అడ్డుకట్ట లేదు. ఆ పవర్ వల్లే ప్రతిదీ జరుగుతుంది. అందువల్ల మనిషి తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశం ఏంటంటే జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రపంచంలో ప్రేమను నింపుకోవాలి. ఆ ప్రేమలో మోసం ఉండకూడదు, ఫేక్ ఉండకూడదు. అంటే సహజమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు న్యాచురల్గా ప్రవర్తించడానికి, స్వచ్ఛమైన మనసుతో మాట్లాడటానికి ఈ ప్రపంచంలోకి అందిస్తే ఆ ప్రేమని అతను ఆ ప్రపంచం నుంచి కూడా ప్రేమని పొందుతారు. మన ఆత్మ కూడా ప్రేమనే కోరుకుంటుంది. అలాంటి ఆత్మ, అంత మహోన్నతమైన శక్తి మనలో ఉన్నప్పుడు ఎందువల్ల ఒక వ్యక్తి భయంగా గడుపుతున్నాడు? ఆ వ్యక్తి ఆ ఆత్మను గుర్తించలేకపోవటం వల్ల. ఆత్మ ద్వారా అనంత యూనివర్స్ శక్తి నుంచి కాస్మిక్ ఎనర్జీని పొంది నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతానని తెలియకపోవటం ద్వారా, ఎలా అడగాలో విశ్వాన్ని తెలియకపోవటం ద్వారా, మన ఆత్మతో ఎలా మాట్లాడాలో తెలియకపోవటం ద్వారా, ఎలా క్రియేషన్ బుక్లో రాసుకోవాలో తెలియకపోవటం ద్వారా, ఎలాంటి విజువలైజేషన్ చేయాలి, చేసి ఆ పవర్ని ఎలా పొందాలి, కోరుకున్న దాన్ని ఎలా పొందాలి అనే ఆలోచన, ఆ వివరాలు తెలియకపోవటం ద్వారా ఇలా ఏడుస్తూ భయంగా, ఆందోళనగా ఉండే వ్యక్తులు చాలామంది ఉన్నారు. మరొక వ్యక్తి పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. ఒక వ్యక్తి ఎందువల్ల అందమైన, విలాసవంతమైనటువంటి, అత్యంత ఖరీదైన ఇంట్లో ఉంటే, మరొక వ్యక్తి ఓ పూరి గుడిసెలో చాలని సంపాదనతో, ఆకలితో ఎందుకు అలమటిస్తున్నాడు? ఒక వ్యక్తి జీవితంలో గొప్పగా విజయాన్ని చూస్తాడు, అద్భుతమైన విజయపథంలో దూసుకుపోతూ ఉంటాడు. మరో వ్యక్తి చాలా అపజయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఇందువల్ల కేవలం ఆ నెగటివ్ బ్లాక్స్ని అతను నమ్ముకుంటున్నాడు, దానికి బానిస అయిపోతున్నాడు. ఒక పవర్ ఉందని నమ్మకపోవటం, ఈ సైన్స్ని గుర్తించకపోవటం, మనం ఎనర్జీతో కూడుకున్నాము, చివరికి ఈ ఎనర్జీని అనుభవిస్తూ ఈ మట్టిలో, ఈ నేచర్లో కలుస్తామనే ఆలోచన తెలియకపోవటం, ఈ నేచర్ ఎంత ఉపయోగపడుతుందో, ఈ ఎనర్జీలన్నీ కూడా మనిషికి ఎలా ఉపయోగపడుతున్నాయో గ్రహించలేకపోవటం. ఒక పవర్ ఉంది, ఆ పవర్ ద్వారానే ప్రపంచంలో మనం జీవిస్తున్నామనే సరైనటువంటి అవగాహన లేకపోవటం. అలా ఒకటే కారణం కాదు, దేనికి కృతజ్ఞత చెప్పకపోవటం, ఈ విమర్శలకు అలవాటు పడిపోవటం. అందువల్ల ఆ విజయాన్ని అందుకోలేకపోతున్నాడు, అపజయాన్ని పొందుతున్నాడు. దేన్ని నమ్మడు. ఎందుకు నమ్మాలంటాడు? నాకు నమ్మకం లేదంటాడు. మరి ఎలా పవర్ వస్తుంది? నమ్మకం లేని వ్యక్తి దగ్గరికి ఏ పవర్ రాదు, దూరంగా వెళ్ళిపోతుంది. ఏది వచ్చి అతుక్కోదు, డబ్బు కూడా రాదు, ఆరోగ్యం కూడా రాదు. చివరికి ఏ వ్యక్తి ప్రేమించరు, నమ్మరు. నాకు నమ్మకం లేదన్న వ్యక్తిని ఎవరు ప్రేమగా కూడా మాట్లాడరు. ప్రతి ఒక్కరూ దూరం జరుగుతుంటారు.
ఇది అతను గ్రహించే సమయానికి ఆ జీవితం ముగిసిపోతుంది. అలా ముగిసిపోకూడదు అనే యూనివర్సు విశ్వ జ్ఞానాన్ని కలిగిన వ్యక్తుల్ని ఎన్నుకుంటుంది. ఎన్నుకుని ప్రపంచానికి ఆ విధంగా జ్ఞానాన్ని యూనివర్స్ గురువుల ద్వారా అందిస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం, ఈ కాస్మిక్ ఎనర్జీలు విశ్వం, భూమి, సూర్యుడు, చంద్రుడు, ఈ గ్రహాలు, నక్షత్రాలు, ఈ గాలి, నీరు, నిప్పు, ఆకాశము, ఇవన్నీ నిజం, ఇవన్నీ అబద్ధాలు కావు. వాటి నుంచి పవర్ ఏమొస్తుందో ఈ జంతువులకి, వృక్షాలకి, మనుషులకి ఎలా ఉపయోగించుకుంటున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అవునండి, నిజమేనండి అని అంటారు, మళ్ళీ మర్చిపోతారు. మర్చిపోయి ఈ నెగటివ్స్కి, ఈ జీవితంలో ఇతర వ్యక్తుల మధ్య జరుగుతున్న సంభాషణలకి, గాసిప్స్కి, లేకపోతే ఒకరిని ఎగతాళి చేయడానికి, లేకపోతే అనవసరమైనటువంటి పనికిరాని వాటి వైపు సమయాన్ని కేటాయిస్తుంటారు. ఒక పవర్ఫుల్ శక్తి ఉంది నిజమేనంటారు, దాన్ని ఉపయోగించుకోవడానికి శ్రద్ధ పెట్టరు. కాకపోతే నాకు ఆ విజువలైజేషన్ రావట్లేదు సార్, అంత ప్రేమగా నేను క్రియేషన్ బుక్లో రాయలేకపోతున్నాను, నాకు ఏడుపు వస్తుంది, కళ్ళంటా నీళ్ళు వస్తున్నాయి, నన్ను ఎవరో ఏదో అంటున్నారు, అవే గుర్తొస్తున్నాయి నాకు అన్నప్పుడు, మరి ఆ బ్లాక్స్, ఆ నెగిటివ్ బ్లాక్స్ చిన్ననాటి నుంచి ఈ డబ్బు మంచిది కాదు, మానవ సంబంధాలు చెడగొడుతుంది, అలాగే ఎవరిని నమ్మొద్దు, అందరూ చెడ్డవాళ్లే ఉన్నారు, ఇహలోక సంబంధమైన ఆశల మీద ఎక్కువ కోరుకోబాకండి, పడిపోతారు, అది పడేస్తుంది, ఆస్తులు మంచిది కాదు, డబ్బు మంచిది కాదు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోవటం వల్ల వాళ్ళకు వాళ్ళే తగులుతారు. అలాంటి వాళ్ళు అవి నిజమని వీళ్ళు నమ్ముతారు. మరి ఈ ప్రపంచంలో అన్ని లక్షల కోట్లకు ఎదిగిన ప్రపంచంలోని నెంబర్ 1 ధనవంతులు ఉన్నారు కదా, వీళ్ళు ఇలా చెప్పారు, నేను నమ్ముతున్నాను, మరి వాళ్ళు ఎందుకు పడిపోలేదు అని ఒక ప్రశ్న కూడా వేసుకోరు. వాళ్ళు ఎవరో చెప్పారు, గుడ్డిగా వీళ్ళు నమ్మేస్తారు. మరి ఆ ప్రపంచ కుబేరులు ఇంకా లక్షల కోట్లకి వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? డబ్బు మంచిది కాకపోతే, ఆస్తులు మంచిది కాకపోతే పడిపోవాలి కదా. వారికో న్యాయం, మీకో న్యాయమా? మీరు పేదరికంలో ఉండి కొద్దిగా సంపాదిస్తేనే భయపడిపోతుంటే ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న వాళ్ళు భయపడట్లేదు. ఇక్కడ ఏంటంటే ఎదగకపోవటం, మైండ్ ఎదగకపోవటం, ఆ బిజినెస్లో, ఈ కంపెనీలు, ఈ ప్రపంచం గురించి జ్ఞానం లేకపోవటం. కోరుకోవటం అంటే ఏంటంటే వేరే వాళ్ళ ఆస్తి కోరుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ ఒక 2 వీడియోల్లో చెప్పాను. దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు, అధిక వడ్డీలతో పేర్లతో వాళ్ళ ఆస్తిని లాక్కోకూడదు, వేరే వాళ్ళ ఆస్తి మనకు వచ్చేయాలని కోరుకోకూడదు. ఇది తప్పు. అంతేగాని నువ్వు ఒక వ్యాపారం పెట్టుకుని ఆ వ్యాపారంలో అభివృద్ధి పదంలో దూసుకుపోవటం తప్పు కాదు. ఆ విశ్వశక్తి అనుగ్రహంతో మనలోని అంతులేని నిధి నిలయం ఉంది, ఆత్మ. దాని ద్వారా ఈ ప్రపంచంలో సంపద ఎక్కడున్నా సరే మనం సృష్టించుకుని పొందవచ్చు. ఒక పెద్ద కంపెనీ పెట్టి కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అత్యద్భుతంగా కూడా ఎదగవచ్చు. అది తప్పు కాదు. ఎన్ని లక్షల కోట్లైనా నీ టాలెంట్తో విశ్వశక్తి యొక్క కాస్మిక్ ఎనర్జీని పొందుతూ, ఆ విశ్వ నియమాలు పాటిస్తూ, ఆ రూల్స్ తెలుసుకుంటూ మనలోని ఆత్మ స్వర్గంలో నిధులు తీసుకొస్తుంది. మనం ఏది కోరుకుంటే అది చేస్తుంది. మనం క్రియేషన్ బుక్లో రాసుకుని విజువలైజేషన్ చేసుకోవాలి. అంత అందంగా, అత్యద్భుతంగా ప్రేమను నింపుకుని గొప్పగా విజువలైజేషన్ చేసుకుంటే ప్రతిదీ జరుగుతుందని మీరు గ్రహించినప్పుడు మీ జీవితం తప్పకుండా మారుతుంది. అదే కారణం ఒక వ్యక్తి అత్యంత విలాసవంతమైనటువంటి ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు? తను అలా డిజైన్ చేసుకున్నాడు. తన మనసు ఎప్పుడు కూడా హుషారుగా, అంత రిచ్గా ఉండాలని లోపల రన్ అవుతూ ఉంటుంది. మరి పేదవారికి ఏమవుతుంది? ఆకలి బాధలు, తర్వాత ఈ గాసిప్స్, గొడవలు చూస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎవరిని పట్టించుకోరు. ఇంటిలో ఆ పార్కింగ్ ప్లేస్లో, ఆ కారులో, లగ్జరీ కారులో ఎక్కి కూర్చున్న తర్వాత ఎవరికి కనిపించకుండా మళ్ళీ ఆఫీస్లో లోపలికి వెళ్ళి అక్కడ దిగుతారు, ప్రపంచానికి కనిపించరు. ఇక్కడ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఉదయం లేవగానే దేనికి ఎడిట్ అవుతుంటారు? ఉపయోగం లేని వాటికి ఎడిట్ అవుతుంటారు. పేదరికాన్ని చూస్తూ ఉంటారు. కష్టపడితే తప్ప రాదు అంటూ ఇలాంటి వాటికి ఎడిట్ అయిపోతూ ఉంటారు. ఆ పేదరికాన్ని రెగ్యులర్గా సబ్కాన్షియస్ మనసుకు చూపిస్తున్నప్పుడు అది ఆ పేదరికంలోనే నచ్చిందనమాట నీకు అని చెప్పి అక్కడే ఉంచుతుంది. సంపన్నుడు ఈరోజు ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, ఎందులో పెట్టుబడి పెట్టాలి,
ఏది కొనాలి, ఎలాంటి ప్యాలెస్ కొనాలి, ఎలాంటి లగ్జరీ కొత్త కారు రిలీజ్ అయింది దాన్ని కొనాలి, ఫ్లైట్లో వెళ్ళాలి, లగ్జరియస్గా జీవించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. సబ్ కాన్షియస్ మనసు అదే తీసుకుంటుంది. మనలోని అంతులేని శక్తికి మనం ఏమి ఆలోచనలు ఇస్తున్నామో అది నిజం చేయటమే దాని పని. దానికంటూ వేరే వ్యాపకం ఉండదు. మనం ఇచ్చిన కమాండ్ని తీసుకుని ఓకే అని చెప్పి దాన్ని అందిస్తుంది విశ్వలోకాలకి. ఆ విశ్వంలోకి వెళ్ళింది తిరిగి మనకు రావటమే ఇది సిద్ధాంతం. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంత ప్రక్రియ. ఈ లోపాలు మీరు గుర్తించినప్పుడు, ఈ అద్భుతమైన యూనివర్స్ యొక్క కాస్మిక్ ఎనర్జీని మీరు గ్రహించినప్పుడు, ఈ ప్రపంచాన్ని మీరు తెలుసుకున్నప్పుడు, మనలోని ఆత్మ ఎంత గొప్పదో, ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంటుందో దానికి తెలియదంటూ లేదు. అలాంటి పవర్ఫుల్ శక్తిని నమ్మకుండా మనం ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నప్పుడు జీవితం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మన సబ్కాన్షియస్ మనసు ఆషామాషి కాదు, అత్యంత మహోన్నతమైన శక్తి. ఇలా ఒక వ్యక్తి విశిష్టమైన వ్యక్తిగా, ప్రపంచంలో అత్యంత గొప్ప వ్యక్తిగా మారటానికి ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు అధ్యక్షులయ్యారు అమెరికాకి. అది ప్రపంచం నివ్వెరపోయింది. అప్పటి వరకు ప్రపంచానికి అర్థం కాలేదు. ఇలా కూడా సాధ్యమని షాక్లో ఉండిపోయింది అనమాట. అంటే ఒక వ్యక్తి అనామకుడిగా ఉండటానికి లేదు. విశ్వశక్తి యొక్క కాస్మిక్ ఎనర్జీ పొందితే చెప్పులు కుట్టేవాళ్ళే కాదు, ఇంకా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా హై లెవెల్లోకి వెళతారు. మరి మట్టి అమ్ముకున్నవాడే కోటీశ్వరుడు అయ్యాడు. రాత్రికి రాత్రే కాలేదు. పేపర్లు వేస్తూ చైన్ పడిపోతుంటే ఆ మళ్ళీ ఆ చైన్ వేసుకుంటూ మళ్ళీ వెళ్ళి చేతులు కడుక్కుంటూ మళ్ళీ ఇంటింటి పేపర్లు వేస్తూ ఉన్న వాళ్ళు ఆ పేపర్కే అధ్యక్షులు, ఆ పేపర్కే ఓనర్ అయ్యారు. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే దేనికి సిగ్గుపడకూడదు. ఏ పని చేయటానికైనా సరే ఇష్టంగా చేయాలి. పనిని ప్రేమిస్తే మనల్ని ఆ విశ్వశక్తి ప్రేమిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఆ పనిని స్మార్ట్గా చేయాలి. కష్టంగా బాధగా చేస్తే ఆ పని మనకి ఫలితాన్ని ఇవ్వదు. చేసే పనిని ప్రేమించాలి. మీకు ఏ రంగం ఇష్టమో దాన్నే ఎంచుకోండి. దాంట్లో దూసుకుపోయేలాగా దాన్ని ప్రేమించాలి. ఆ కాస్మిక్ ఎనర్జీని పొందాలి. మనలోని ఆత్మని యాక్టివేట్ చేయాలి. మరి కొందరే ఎందుకు యాక్టివేట్ చేస్తున్నారు? కొందరికే ఎందుకు అంత జ్ఞానం వస్తుంది, అపారమైన జ్ఞానం? మరి కొందరిలో మాట్లాడటానికే వణికిపోతూ ఉంటారు. మాటలు రావు, ప్రేమను వ్యక్తం చేయలేరు. ప్రేమ ఉంటుంది లోపల, బయటికి రాదు, వణికిపోతూ ఉంటారు. ఎలా మాట్లాడాలి, నాకు టాలెంట్ లేదంటారు. అలా నెగిటివ్ మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు. అందుకనే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగును నింపుతుంది. అమెరికాలో ఆర్నాల్డ్ అనే హాలీవుడ్ యాక్టరు ఒకప్పుడు అన్ని స్టూడియోలు, సినిమా స్టూడియోలు గెంటేశారు ఆయన్ని. అదే గెంటేసిన స్టూడియోలు తన ఇంటి చుట్టూ తిరిగేలాగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకున్నాడు. ఈ రోజున అత్యంత గొప్ప హాలీవుడ్ సినిమా యాక్టర్గా పేరు ప్రఖ్యాతులు తెంచుకున్నాడు. అలాగే స్పోర్ట్స్లో సచిన్ టెండూల్కర్ గారు, విరాట్ కోహ్లీ, ఇంకా సినిమా యాక్టర్స్, ఇండస్ట్రీ అధినేతలు, పెద్ద పెద్ద కంపెనీలో విదేశాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న బిల్ గేట్స్, వారెన్ బఫెట్, అమెజాన్ అధినేత, వీళ్ళంతా కూడా యూనివర్స్ అనుగ్రహంతోనే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే విజయాలు సాధిస్తున్నారు. లాస్ అవ్వకుండా ఆ విశ్వ నియమాలు పాటిస్తారు. అందులో వచ్చిన పర్సెంటేజ్ని ఎప్పటికప్పుడే దానం చేస్తారు. ఆ విశ్వ నియమాలు, సీక్రెట్స్ అన్ని పాటిస్తారు. కాబట్టి వాళ్ళు అంత అద్భుతంగా దూసుకుపోతున్నారు వెనక్కి తిరిగి చూసుకోకుండా. యూనివర్స్ నియమాలు పాటించిన వాళ్ళు ఆ కంపెనీ మూసేసుకున్నారు. ఉదాహరణకి మన దేశంలోనే ధీరుభాయ్ అంబానీ కుమారులు ఒకరు ముఖేష్ అంబానీ విశ్వ నియమాల ప్రకారం దూసుకుపోతున్నాడు. మరొక వ్యక్తి యూనివర్స్ లాని పట్టించుకోకుండా తన నమ్మిందే నిజమనుకుని ఆ సినిమా హీరోయిన్ల వెనకాల తిరిగి మొత్తం పెట్టుబడులన్నీ కూడా వచ్చిన వాటాని మొత్తం లాస్ అయిపోయి చివరికి జైలుకి వెళ్ళే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనుషులు మారకపోతే జీవితాలు పతనమైపోతాయి. మనం ఏది గ్రహించకుండా, ఒక పవర్ ఉందని విశ్వాసం లేకుండా, విశ్వాసం కాని వాటిని, ఎనర్జీ లేని వాటికి ఎనర్జీ పోస్తున్నాం. ఇక్కడ మీరు ఏ రంగంలో దూసుకుపోవాలనుకుంటే, మీకు ఏ రంగం ఇష్టమో దాన్ని ఎన్నుకోవాలి. ఒక వ్యక్తి తన పనిలో కానీ, తను చేసే ఆ వృత్తిలో కానీ మేధావిగా రాణిస్తున్నాడు. మరొక వ్యక్తి జీవితాంతం బండ చాకరీ చేస్తూ, రాళ్లు మోస్తూ, బస్తాలు మోస్తూ, ఎండలో వానలో ఆ పనులు చేస్తూ
నాకు ఈ పని తప్ప మరొకటి రాదు అంటూ దానికి బానిస అయిపోతున్నాడు. ఒక వ్యక్తి అత్యంత స్మార్ట్గా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రపంచంలోకి అందిస్తూ లక్షల కోట్లు సంపాదిస్తుంటే ఆ సాఫ్ట్వేర్, ఆ కంపెనీలు సృష్టించటం అవన్నీ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు మొద్దుగా ఉండకపోతున్నారు. జ్ఞానం అనేది యూనివర్స్ ఇస్తుంది, అది నమ్మాలి. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.